పిత పుత్ర పవిత్ర ఆత్మ నామంన ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంన సాదరంగా మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్ర సువిశేష పట్టణములు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు. రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఈ రెండు పట్టణాల యొక్క ముఖ్య అంశము సాధుశీలుడు. ఈ యొక్క పట్టణాల ముఖ్య వాక్యవచనము, కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 31వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఒక కష్టాల కడలి. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఈ కష్టాల కడలిలో అలల ఆటుపోట్లతో సతమతం అవుతున్నటువంటి మనిషికి ఈ కష్టాల కడలి నుంచి సంతోష మార్గాన జీవిత గమ్యాన్ని చేరుటకు ఈ ప్రపంచంలో ఎవరూ చూపలేని శాశ్వత మార్గాన్ని చూపింది ఒక్క క్రీస్తు ప్రభువే. కావాలంటే ఈ విషయాన్ని ఎవరైనా పరీక్షించుకోవచ్చు. ఈ సంతోష జీవిత రహస్యాన్ని ఏ విధంగా చేరుకోవచ్చో, ఆ మార్గం ఏంటో క్రీస్తు ప్రభు ఈరోజు సువార్తల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి గౌతమ బుద్ధుడు ఒక గ్రామంలో నుంచి వెళ్తున్న సమయంలో ఒక స్త్రీ గుండెలు పగిలేలా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి స్వామి, మీరు దైవ సంబూతుడిలా ఉన్నారు, దయచేసి మీరు మా ఇంటికి వచ్చి నా బిడ్డను బ్రతికించండి అని ప్రాధేయపడి బ్రతిమలాడింది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆ స్త్రీతో, అమ్మా, నీవు నేను చెప్పిన పని చెయ్యి, నేను నీ బిడ్డను బ్రతికిస్తాను అని అన్నారు. అప్పుడు ఆ స్త్రీ ఏం చేయమంటారు అని అడిగింది. నీవు ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏ ఇంట్లోనైతే మరణం కానీ అనారోగ్యులు కానీ లేని కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం నుంచి కొన్ని మిరియాలు సేకరించుకుని రా అని చెప్పి గౌతమ బుద్ధుడు ఆ స్త్రీని పంపించారు. ఆ స్త్రీ పోయి ఇల్లు తిరిగి ఎవరు మిరియాలు ఇవ్వకపోవటం వలన తిరిగి వచ్చి గౌతమ బుద్ధుడికి ఎవరు ఇవ్వలేదని చెప్పింది. అప్పుడు గౌతమ బుద్ధుడు, అమ్మా, దీన్ని బట్టి నీకు అర్థం అయి ఉండాలి. అదేంటంటే, రోగం రాని మనిషి కానీ మరణం లేని ఇల్లు కానీ ఉండదు. కాబట్టి మరణం అన్నది ప్రతి మనిషికి తప్పదు, అది ప్రకృతి ధర్మం అని ఆ స్త్రీకి చెప్పి పంపించారు. ఈ కథ విన్న మనకు ఇది వాస్తవమే కదా అని అనిపిస్తుంది. కానీ ఈ కథలో ఒక ఆంతర్యం ఉంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఏంటి ఆంతర్యం అంటే, గౌతమ బుద్ధుడు చెప్పిన విషయం సత్యమే, కానీ అందులోని ఆంతర్యం ఏమిటంటే, ఆ స్త్రీ ఓదార్పు పొందలేకపోయింది. ఆ కథకు ఈనాటి మన సువిశేషానికి సంబంధం ఏమిటంటే, ఆ కథలో ఓదార్పు పొందిన స్త్రీ లాంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మన క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఎవరు ఇవ్వలేనిది ఆయన ఇస్తారు. ఏంటి అదంటే ఓదార్పు మరియు నిత్య జీవము. ఈ సిద్ధాంతం బౌద్ధ మతంలో లేదు. అదే మన క్రైస్తవ మతానికి బౌద్ధ మతానికి ఉన్నటువంటి భేదం. అంతేకాకుండా ఈ యొక్క మన ఈనాటి సువార్తలో మరొక సత్యం ఒకటి ఉంది. అదేమిటంటే నిత్య జీవం. మన ప్రభువు ఓదార్పుతో పాటుగా ప్రతి మనిషికి నిత్య జీవం ఇస్తారు. ఈ విషయాన్ని మనం యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, మరియు 5వ అధ్యాయము 24వ వచనము, మరియు 6వ అధ్యాయము 47వ వచనము, మరియు 10వ అధ్యాయము 28వ వచనంలో చదువుతాం. ఇప్పుడు మనం ఈనాటి సువిశేష సందేశ వాక్యాలను చదివి విషయాలను ధ్యానించుకుందాం. మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకోండు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇప్పుడు ఈ సువిశేష సందేశాన్ని విడమర్చి విషయాలను తెలుసుకుందాం. ఈ సువిశేష సందేశంలో దేవుడు 3 విషయాలు తెలుపుతున్నారు. మొదటి విషయం ఏంటంటే పిలుపు, రెండవది అడుగుట, మూడవది ఇచ్చుట, నాలుగవది ప్రభువు నుంచి శాంతిని పొందటం. మొదటి విషయం పిలుపు. ఈ పిలుపు విషయాన్ని పరిశీలిస్తే క్రీస్తు ప్రభు యోహాను గారి సువార్త 7వ అధ్యాయము 37వ వచనం అంటున్నారు. క్రీస్తు బిగ్గరగా, ఎవడైనా దప్పిక ఉన్నచో నా దగ్గరకు వచ్చునుగాక అని. క్రీస్తు ప్రభు దాహంగా ఉన్న వారిని ఎందుకు పిలుస్తున్నారు అంటే, జీవిత వలయంలో చిక్కుకున్న మనము
సమస్యలు అనే దాహంతో నిన్న మనము మన దాహాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తున్నారు. ఈ జీవిత పయనంలో అలసిపోయిన మనకు ఆయన జీవాహారం ఇచ్చి సంతృప్తి పరచుటకు మనల్ని పిలుస్తున్నారు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనంలో చదువుతాం. జీవాహారము ఇవ్వటమే కాదు, అలసిపోయిన మనకు విశ్రాంతిని కూడా ఇస్తారంటున్నారు ఇర్మీయా ప్రవక్త గారు. ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు మనకు శాంతి సౌధం అని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నారు. అయితే ప్రభువు మనలను తన వద్దకు పిలుచుకున్న పిమ్మట ఆయన చేసే పని ఏమిటంటే, మన భారాన్ని ఆయన గాయకొని ఆయన భారాన్ని మనకు ఇస్తారు. ఆ భారం ఎటువంటి భారం అంటే, పునీత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారము ఇలా అంటున్నారు. ఆ భారం మనల్ని స్వతంత్రులుగా చేయుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించాను కనుక దృఢముగా నిలబడు, బానిసత్వము అను కాడిని మరలా మీపై పడనీయడు మన ప్రభు అని అంటున్నారు పునీత పౌలు గారు. మనలను స్వతంత్రులను చేయుటకు క్రీస్తు ప్రభు మనకు విముక్తి ప్రసాదించను. కాబట్టి ఇక నుండి దృఢముగా నిలబడి పాపపు బానిసత్వము అను కాడిని మనపై ఇక పడనీయకుండా మనము చూసుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అని అంటున్నారు పునీత పౌలు గారు. రెండో విషయం ఏమిటంటే అడుగుట. క్రీస్తు ప్రభు మన భారాన్ని తీసుకొని ఆయన భారాన్ని మనకు ఇస్తాడు. ఆయన భారం ఏమిటంటే ఆయనకు మళ్ళీ చాలా మృదువైన భారము అని మనకు పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనంలో చెప్తారు. సాధు స్వభావమును కలవాడని ఆయన భారము తేలికైనదని చెప్తారు. మనగా రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో దేవుని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలను పాటించినట్లుగా చేస్తుంది. ఇక మృదువైన క్రీస్తు ప్రభుని యొక్క భారం మనకు అనుగ్రహించినటువంటి భారం చేతులంటే తండ్రి అయిన యెహోవా యొక్క ఆజ్ఞలు అంత కఠినమైనవి కావు కాబట్టి. ఇక మూడవ విషయానికి వస్తే ఇచ్చుట. ఏంటి ఆ ఇచ్చుట అంటే, క్రీస్తు ప్రభు మనకు ఏమి ఇస్తారు అంటే, మన పాప భారాన్ని దించుకుంటకు క్రీస్తు దేవుని చెంతకు చేరాలి. ఎందువల్లంటే ప్రభువు యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఇలా అంటున్నారు. నేనే జీవాహారాన్ని, మరియు ఎవరైతే నన్ను విశ్వసించి నేను ఇచ్చే జీవాహారాన్ని స్వీకరిస్తారో వారు దాహం కొనరు అని అంటున్నారు. అంతేకాక ఆయన మనల్ని అలసిపోనివ్వకుండా విశ్రాంతి అనుగ్రహిస్తానంటున్నారు ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనంలో. ఇక నాలుగవ విషయము శాంతి. శాంతి మనకి ఏ విధంగా దొరుకుతుంది అంటే, క్రీస్తు ప్రభు అన్నట్లుగా నేను అలసిపోయిన వారికి ఓదార్పును వసగుదును, ఆకలి వలన కృషించిన వారిని ఆహారంతో సంతృప్తి పరచుదును అని అంటున్నారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ మన జీవితంలో పాపకోపంలో ఉన్న మనలను పిలవటమే కాకుండా, మనకు ఆదరణ ఇవ్వటమే కాకుండా, మనకు నిత్య జీవంకై జీవాహారం ఇచ్చి తండ్రి దేవుని వద్దకు చేర్చుతూ నిత్యజీవం అనే మోక్షంను అనుగ్రహించి వారిలో శాంతిని మనకు అనుగ్రహిస్తానంటున్నారు. మోక్షరాజ్యానికి వెళ్ళటానికి కూడా నేనే మార్గము అని అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇంతకన్నా గొప్ప అవకాశం ఈ భూమిపై మనిషికి ఇంకెవరిస్తారు? మీరే ఆలోచించండి సహోదరి సహోదరులారా. కాబట్టి సుశేషంలో మన ప్రభువు చెప్పినట్లుగా మన పాప భారాన్ని దించుకుందాం, మనసులో ఉన్నటువంటి మానసిక రోదనను తగ్గించుకుందాం, మన క్రీస్తు ప్రభువుని శరణు కోరదాం, రాబో క్రీస్తు జన్మదిన పండుగ కన్నా సిద్ధపడదాం, పాపపు జీవితానికి దూరంగా ఉండుటకు శక్తిని ఇవ్వమని మన ప్రభువుని వేడుకుందాం. రండి ప్రార్థించుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నాతో ఏకీభవించి శిరస్సు వంచి ఏకాగ్రతతో ప్రార్థనలో పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాను. ప్రభువా, క్రీస్తుదేవా, మా పాప కాడిని తీసుకుంటున్నటువంటి దేవా, దయచేసి ఎక్కడి నుంచైనా పాపాలకు దూరంగా ఉండి రాబో మీ యొక్క జన్మదినానికి మా హృదయ శుద్ధితో సిద్ధపడేందుకు మాకు సహాయం చేయండి స్వామి. ప్రభువా, ప్రత్యేకంగా పేదవారి కొరకు, వివిధ బలహీనతలతో ఉన్నవారికి వారి బలహీనతల నుండి బయటపడే అవకాశం ఇవ్వండి ప్రభు. వారి పాపాల కొరకు పశ్చాత్తాపడే మనస్తత్వాన్ని అనుగ్రహించండి. పాపాల నుండి బయటపడటానికి మీ శరణొచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ రాబో జన్మదిన రోజైన పేదవారు, దిక్కులేని వారి కుటుంబాలలో మీ చిరునవ్వులు ప్రకాశింపనివ్వండి. నిరాశలో ఉన్నవారికి
ఆశల చిగురు తొడిగే విధంగా దీవించమని మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్. రేపి ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబ సభ్యులందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.